హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఫిక్షనల్ స్టోరీస్ సునీత సుబ్రహ్మణ్యం. స్టోరీస్ అని పెట్టి అసలు స్టోరీసే చెప్పవు అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను ఏదో ఒక స్టోరీ కంపల్సరీగా చెప్తాను. ముందుగా నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ వచ్చేసి ఈరోజు మటన్ దాల్చా. మటన్ దాల్చా అనగానే అందరూ కట్ట అనుకుంటారు. మటన్ దాల్చాకి కట్టకి చాలా డిఫరెన్స్ ఉంది. మటన్ దాల్చా అంటే మటన్తో చేస్తారు, కట్ట వచ్చేసి మటన్ కొవ్వుతో చేస్తారు. దానిలో ఉట్టి పచ్చిశనగపప్పు వాడతారు, దీనిలో కందిపప్పు పచ్చిశనగపప్పు రెండు వాడతారు. సో ఇప్పుడు నేను చేసి మటన్ దాల్చా కట్టా కాదు, రెండు ముస్లిం రెసిపీసే. బట్ మటన్ దాల్చాకి కట్టాకి చాలా డిఫరెన్స్ ఉంది. కూరగాయలు తినని పిల్లలు ఉంటారు, ఇంకా కొన్ని మిగతావి చాలా తినని పిల్లలు ఉంటారు, కానీ పప్పు తినని పిల్లలు కూడా ఉంటారని మీరు ఎప్పుడైనా చూసుంటారా? మా ఇంట్లో ఉన్నారు. మా పెద్ద పాప పప్పు పడదు అని అనుకుంటుంది అనమాట. తినాలంటే కొద్దిగా భయపడుతుంది. చిన్నప్పుడు పప్పు మాత్రమే తినేది, కానీ కాలక్రమేణా పప్పు మానేసి మిగతా కర్రీస్కి అలవాటు పడింది. కానీ పప్పు తింటే పడదేమోనన్న ఒక చిన్న భయం తనలో ఉంది. అదే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి పప్పుతో కలిపి పెడితే ఖచ్చితంగా తింటారు. అందుకే నేను ఈరోజు మటన్ దాల్చా చేస్తున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయను. ముందుగా రెసిపీలోకి వచ్చేస్తే హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోండి. ఒక గిన్నెలో పోసుకుని శుభ్రంగా 3-4 టైమ్స్ కడుక్కొని నానబెట్టుకోవాలండి. సరిపడినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేసి ఈలోపు మనకు కావాల్సిన మసాలా దినుసులు తీసుకోవాలి. నేనైతే 2 యాలకులు, కొంచెం చెక్క, 4-5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత మాత్రమే వేయాలి, లేకపోతే సరిగ్గా వేగవన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఈ దినుసులు వేయించుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, బ్రౌన్ ఆనియన్స్కి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నాకైతే ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ పట్టింది. దాని తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బి పక్కన పెట్టుకున్నది ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, 1 స్పూన్ సరిపోతుందన్నమాట. వేసి అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ శుభ్రంగా కరిగి పెట్టుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి 1/2 కిలో మటన్ తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఒక 1/2 కిలో మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి. మటన్ కాస్ట్ బంగారం కాస్ట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, తగ్గేదే లేదు కదా. మటన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుని దీనిలోకి తగినంత ఉప్పు, కొంచెం ధనియా జీలకర్ర పొడి, కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. నేనైతే 2-3 స్పూన్స్ వేసుకున్నాను. దీనికి కారం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ కదా, టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీ ఏరియాలో అయితే మటన్ రేట్ ఎంత ఉందో మాత్రం కమెంట్ చేయండి. అయినా 1/2 కేజీ మటన్ తెస్తే నేను దాన్ని 2 టైమ్స్గా వండుతాను. ఒకసారి నార్మల్ ఎగురు వేస్తాను, ఒకసారి దాంతోపాటు ఏదైనా కలిపి వేస్తాను. మటన్ రేట్ ఎంత ఉంటే కలిపి వేయక ఏం చేస్తాంలేండి. అన్నీ వేసి శుభ్రంగా కలుపుకున్న తర్వాత నేను 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. మీరు కూడా అంతే వాటర్ పోయండి. మటన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ కలిపి ఎక్కువైపోయి కుక్కర్ అయితే పొంగిపోతుంది వాటర్ ఎక్కువైపోతే. అందుకే నేను 1 టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని మటన్ బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. నాకైతే మినిమం 7 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ కుక్ అవ్వలేదు. సో మీరు ఆ మటన్ కుక్ అయ్యే టెక్స్చర్ని బట్టి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ పెట్టుకోండి. విజిల్ పోయిన తర్వాత ఇలా తీసి చూసుకుంటే మటన్ మెత్తగా ఉండాలి, లేకపోతే మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు, పచ్చిశనగపప్పు మటన్లో వేసేసుకోవాలండి. ఇంకో వచ్చి సపరేట్గా కుక్ చేయొచ్చు కదా అని, కాకపోతే మటన్తో కుక్ అయితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోతే పప్పు టేస్ట్ మటన్కి పట్టదు. పప్పు వేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ ఒక 4 వచ్చే వరకు పప్పు బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్ర చిట్లనివ్వాలి. దాని తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని ఆవాలు కూడా చిట్లనివ్వాలి. ఆవాలు జీలకర్ర చిట్లితేనే తాలింపు ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది, లేకపోతే అంత టేస్టీగా ఉండదు, తాలింపులు తగులుతూ ఉంటాయి. దాని తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా స్లైడ్స్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగనిచ్చుకోవాలి బాగా. ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు. మటన్ దాల్చాకి మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయనండి. ఇలా సొరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకొని సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. నేను తీసుకున్నది లైట్గా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాను. మీరైతే బాగా లేదైతే ఊరికే మగ్గిపోతుంది అన్నమాట.
అలా మగ్గిన తర్వాత ముందుగా కుక్కర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది విజిల్స్ పోయిన తర్వాత పప్పు ఇలా పప్పు గుత్తుతో ఎనపకుండా గరిటెతోనే ఇలా అనాలి. లేకపోతే పప్పు గుత్తుతో ఎనిపితే మటన్ ముక్క మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా ఇనిపిన మిశ్రమాన్ని ముందుగా తాలింపు పెట్టుకున్న దానిలో వేసేసుకోవాలి. ఖచ్చితంగా సొరకాయ ముక్క కొద్దిగా మెత్తపడే వరకు వెయిట్ చేయాలి. దాంతోపాటు 4 పచ్చిమిరపకాయలు ఇలా చిలికలు చేసుకుని వేసుకోండి, మర్చిపోకండి. నేను ఇందాక మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేశాను. ఈ మిశ్రమాన్ని ఆ సొరకాయ ముక్క అన్నీ కలిపి బాగా మగ్గి కొంచెం సేపు ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలి. అప్పుడే సొరకాయ ఫ్లేవర్ మటన్ ఫ్లేవర్ సొరకాయకి పడుతుందన్నమాట. ఇలా కొద్దిగా ఆయిల్ తేలిన తర్వాత ముందుగా మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని అందులోంచి తీసుకున్న వాటర్ని పోసుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes ఈ నిమ్మకాయ వాటర్ పట్టేలాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఫైనల్ టచింగ్ కొత్తిమీర వేసి దించేసుకోవడమే. మటన్ దాల్చా రెడీ. బగర్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ తినే రొటీన్గా మటన్ కర్రీ కన్నా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. తెలంగాణ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకైతే ఈ రెసిపీ అస్సలు తెలీదు. ఛానల్లో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.